నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆంగ్ల నూతన సంవత్సరానికి ముందు వచ్చేటటువంటి ఆదివారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. 2023 సంవత్సరానికి ఆఖరి రోజు. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా 2023 ఆంగ్ల సంవత్సరానికి ఆఖరి రోజు ఆదివారం అయింది కాబట్టి ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి ఈరోజు శ్రీమన్నారాయణమూర్తి ఆలయ దర్శనం చేసిన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో కొద్దిగా కుంకుమ పువ్వు, ఎర్రటి పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే సూర్యుడి ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత నానబెట్టిన గోధుమలు, బెల్లం సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపించాలి. గృహంలో తూర్పు దిక్కులో ప్రమిద ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఈ దీపం వల్ల కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. రాబోయే 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా పరిశీలిస్తే 31/12/2023 మొత్తం కలిపితే 5 అనే అంకె వస్తుంది. ఈ 5 నవగ్రహాల్లో బుధుడికి సంబంధించింది కాబట్టి బుధగ్రహం బలం పెరగటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావటానికి ఈరోజు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతికి గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని పారాయణ చేయాలి. ఇలా చేస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాత కూడా నానబెట్టినటువంటి పెసలు కానీ తోటకూర కానీ ఆహారంగా తినిపించాలి. అలాగే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో మీ గృహంలో భగవంతుడి దగ్గర దీపారాధన చేయాలి. పూజా మందిరంలో వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు కాబట్టి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి స్వాగతం పలుకుతూ లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే లక్ష్మీ విమల మంత్రాన్ని సరిగ్గా అర్ధరాత్రి సమయంలో వీలైనన్ని సార్లు జపించుకోవాలి. అలాగే ఆగ్నేయ దిక్కు అంటే అగ్నిదేవుడికి ప్రియమైన దిక్కు. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఆగ్నేయ దిక్కులో దీపాన్ని వెలిగించాలి. దానివల్ల అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అగ్నిదేవుడి ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2024 మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి అర్ధరాత్రి సమయంలో గృహంలో పూజ గదిలో దీపాలు వెలిగించాక ఉత్తర దిక్కులో కూడా దీపాన్ని వెలిగించండి. దీనివల్ల కొత్త సంవత్సరంలో కుబేరుడికి స్వాగతం పలుకుతూ కుబేరుడి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని కానీ, అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం కానీ, కనకధార స్తోత్రం కానీ ఇలాంటి స్తోత్ర పారాయణలు చేస్తూ ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్లయితే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఫలాభికాంక్ష కూడా లేకుండా చేస్తే ఏర్పడేది ఏంటంటే సత్వశుద్ధి, అంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది. ఇక్కడ సత్వం అనే మాటకు అంతఃకరణం అని అర్థం. పనంతా దానితోనే కదా. అంతఃకరణం శుద్ధి అవుతుందిట. అంతఃకరణం శుద్ధి అయితేనే నీకు అసలు క్షేత్రజ్ఞుడికి సంబంధించిన విషయం అర్థమవుతుందయ్యా.
అంతేకాదు అని స్ఫురిస్తాడు కూడా. అంతఃకరణ శుద్ధమైతేనే స్ఫురిస్తాడు. కానీ అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. కానీ జ్ఞానం వల్ల మోక్షమే కానీ కర్మయోగం వల్ల అంతఃకరణ శుద్ధి, దానివల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అనే మాటని ఇక్కడ చెప్పాడు. ఇక తర్వాత మాట చెప్తున్నాడు, ఇది ఒకటి వినవలసినటువంటిది. అన్యే త్వేవ మజానంతః సుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవా మృత్యుం శృతిపరాయణాః. 4వ వారు ఉన్నారు. 4వ వారు అంటే 3 కానివారు. అంటే 3 కొంచెం ఆలోచించారు కదా. ఇందులో మూడిట్లో ఏది తేలిక? కర్మయోగం తేలిక, కానీ సాక్షాత్ కాదు. కానీ ఇట్ లీడ్స్ టు, తప్పకుండా అది తీసుకువెళుతుంది కనుక అది మంచి తేలిగ్గా చేయగలుగుతున్నారు ఎవరైనా. పైగా ఫలాకాంక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఎంతమంది చేస్తున్నారు. కానీ ఆ రెండిటితో పోలిస్తే ఇది తేలిక అనుకుంటున్నాం, కానీ ఇది కూడా తేలిక కాదు. అంటే ఈ ఉపాయం కూడా అందుబాటులో లేకుండా ఎంతమంది జీవిస్తున్నామో ఆలోచించుకోవాల్సింది ఇక్కడ. మరి ఎక్కువ మంది ఎవరు కనబడుతున్నారు అంటే మరి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, ఉపాసనలు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే అడుగడుగునా కూడా అంటుకుపోయి వికారాలతోనే చేస్తున్నారు కనుక, మంచి పని చేస్తున్నారు కనుక వాళ్ళకి మంచి గతులు వస్తాయి, మంచి జన్మలు వస్తాయి. ఇక్కడ మాట్లాడుతున్న దేనికోసం? మోక్షం కోసం. అంతేగా మీరు వీటి గురించి చెప్పట్లేదండి అంటే వీటి వల్ల వచ్చే ఫలాల గురించి చెప్పే శాస్త్రం కాదు గీతా శాస్త్రం. అది మోక్షోద్దిష్టంగా వచ్చింది కనుక మోక్షం అంటే ఏంటి అవగాహన కలిగించి ఏది సాక్షాత్ కారణాలు, ఏది పరంపరయా కారణాలో చెప్తున్నాడు ఇక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి. దేని గురించి గీత చెప్తుందో చెప్పి దాని మార్గం మాట్లాడాలండి. లక్ష్యం అది. మోక్షం లక్ష్యంగా చెప్పే శాస్త్రం కనుక దీని గురించి. కానీ ఎంతో కొంత మంచి చేసేవి కదా, ఆ జన్మల తర్వాత అయినా నీకు అది నిష్కామ కర్మయోగంగా చేయాలని బుద్ధి కలిగిస్తుంది. దాని గురువుల కృప తోడవుతుంది. అప్పుడు నువ్వు నిష్కామ కర్మయోగం అవుతావు, తర్వాత జ్ఞానాన్ని పొందుతావు, జ్ఞానం వల్ల మోక్షం పొందుతావు. అందుకే ఇది ఇప్పుడు మనం ఏమున్నాం, ఎక్కడున్నాం, ఏది చేయగలుగుతున్నాం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అందుకే భగవానుడు జ్ఞానంతో పొందుతారు చెప్పాడు, కానీ ఫలానా వారు పొందుతారని వాళ్ళ పేర్లని చెప్పలేదు. జ్ఞానంతో పొందిన వాళ్ళు వీరు, సాంఖ్యంతో పొందేవాళ్ళు వీరు, కర్మయోగంతో పొందేవాళ్ళు వీరు. 4వ వారు ఉన్నట్ట. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా 3 కానిది. 4వ వారు ఎవరంటే అన్యేత్వేవ మజానంతః శృత్వా అన్యేభ్య ఉపాసతే. వీరికంటే వేరైన వారు ఉన్నారయ్యా. వాళ్ళు ఏం చేస్తారంటే పరమాత్మని తెలుసుకొనడానికై అన్యేభ్య ఇతరుల నుండి తత్వజ్ఞానాన్ని వింటారు. ఇది చెయ్యాలండి ఇక్కడ. తర్వాత ఏమిటి? శ్రవణం. ఇది సాధనం. కర్మయోగం కిందది చూపిస్తున్నాడు ఇక్కడ. ముందు శ్రవణం చేయాలి. అన్యేభ్య అంటే ఆచార్యేభ్య అని అర్థం తీసుకోవాలి. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానం పుస్తకం పెట్టి చెప్పు అని వినడం కాదు. ఆచార్యేభ్య. ఆచార్యుడు అర్థం చేసుకునైనా చెప్తాడు, అనుభవించైనా చెప్తాడు. 2 ఉంటాయండి ఇక్కడ. జ్ఞానం ఏమిటో అతడు నీకంటే బాగా అర్థం చేసుకునే ఆచార్యులు ఉంటారు. ఎందుకంటే సాధకులు ఆచార్యులే, సిద్ధులు ఆచార్యులే. సాధన చేస్తున్నాడు మనకంటే ముందు కొంత ఉన్నటువంటి వాడు మనకు ఆచార్యుడే. కానీ సిద్ధపురుషుడే కానక్కర్లేదు. సిద్ధపురుషుడు దొరికాడు నీ అదృష్టం, అంతే కదా. కానీ సాధకుడైన వాడికి కనీసం స్పష్టమైన అవగాహన ఉంది. వాడికి ఈ పరోక్ష జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తల ద్వారా విన్నా చాలు. కానీ వాడు అన్నాడు, కానీ వాడికి అంత జ్ఞానం ఉందా అండి? సిద్ధావస్థ అది నీకు అనవసరం, నువ్వు కదా బాగుపడాలని చూసుకుంటున్నావు. డాక్టర్ గారు చీటీ రాశారు, నాకు రాశారు, కానీ ఆయన ఫుల్ హెల్తీగా ఉంటాడంటారా అని అడగకూడదు. అందుకే వాడు శాస్త్రం చెప్పిన ప్రకారంగా తత్ప్రమాణంతో నీకు అర్థమయ్యేటట్టు చెప్పాడుగా, నీ పుణ్యం పండింది. అది చాలు ఇక్కడ. సాధకులైన గురువులు కొందరు ఉంటారు, సిద్ధ గురువులు కొందరు ఉంటారు. ఎవరిని ఆశ్రయించాలంటే గురువు పట్ల ఎప్పుడు భక్తి మాత్రం ఒకలాగే ఉండాలి. ఎందుకంటే నువ్వు జ్ఞానానికి భక్తుడివి. అది గురువు ద్వారా వస్తుంది కనుక గురువు ఎందుకు భక్తి చూపించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. నీ నీళ్లు మోసుకొస్తున్న బిందుని జాగ్రత్తగా తెచ్చుకోవు, దాన్ని మర్యాదగా ఉంచవు. అలాగే ఇది కూడా. అందుకే సాధకులైన గురువులు వాళ్ళు ఆచార్యులే, వాళ్ళ ద్వారా వినాలి. వాళ్ళు నీకంటే ఎక్కువ కృషి చేశారు, విచారణ చేశారు, బాగా అర్థం చేసుకున్నారు. నాయన ఇది క్షేత్రం, ఇది క్షేత్రజ్ఞం. కానీ క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు, పరమ చైతన్యవంతుడు, సర్వవ్యాపకుడు. అది క్షేత్రంలో నువ్వు క్షేత్రజ్ఞుడువా? కానీ క్షేత్రజ్ఞుడివై కూడా తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకొని చక్కగా తేటగా ప్రతి శ్లోకము, ప్రతి పదార్థము ఇతర శాస్త్ర సహాయంతో వివరిస్తాడు. సాధకుడైన గురువు, అతను గొప్ప సాధకుడు, శాస్త్రం బాగా తెలుసుకున్నాడు. ఇలా తెలుసుకుంటాం. సిద్ధులు కావచ్చు, నీ పుణ్యం బట్టి లభిస్తారు. మొత్తానికి ఆచార్యేభ్య అన్యేభ్య ఉపాసతే శృత్వా. అన్యేభ్య శృత్వా ఉపాసతే అంటే ఆచార్యుల ద్వారా తెలుసుకుని ఉపాసన చెయ్యాలి. వాడు ఉపాసన చేస్తాడు. ఎలా ఉపాసన చేస్తాడు? ఆయన ఎలా చెప్పాడో అలా చేస్తాడు అంతే ఇక్కడ. ఎందుకంటే వీడు ధ్యానం చేయలేకపోతున్నాడు, సాంఖ్యం చేయలేకపోతున్నాడు, నిష్కామ కర్మయోగము చేయలేకపోతున్నాడు. అందుకే గురువులు చెప్పింది జాగ్రత్తగా విని వారు చెప్పినట్టు చేయడం ఇక్కడ. అది శృతిపరాయణా. శృతిపరాయణా అంటే శ్రవణం పరం అయనం గమనం మోక్షమార్గ ప్రవృత్తౌ పరం సాధనం.
నాకు వినడం వల్లనే నేను తరిస్తాను అనేది పారాయణం. దీనివల్ల నేను తరిస్తాను అనే భావం పేరు పారాయణం. దాని మీద నిలబడితే పారాయణం. తెలిసింది కదా, ఇదండి పారాయణం. అంటే రోజు చదివేస్తాను కాదు, దీనివల్ల నేను తరిస్తాను అని దాన్ని పరమ సాధనంగా తీసుకోవడం. అంటే అదెందుకు పారాయణ చేస్తున్నావు అంటే దీనివల్ల నేను తరిస్తాను, నువ్వు సాధనగా దాన్ని తీసుకున్నావు కనుక దాన్ని పారాయణం అంటున్నారు. ఇప్పుడు వీడికి పారాయణం ఏమిటి? శృతి. శృతి అంటే శ్రవణం అనగా, శృతి అనగా ఏది విన్నాడో గురువు ద్వారా ఆ విన్న జ్ఞానమే వాడికి పారాయణం. అదే సాధన అయిపోయింది. వాడికి విన్నదే నిరంతరం మననం చేసుకుంటున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. హుతంచ దత్తం సకలం నితాంతం ఫలంతు భావానుగుణం దదాతి కాలస్తు భావాఖ్య నదీ నియంత. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కర్మాచరణ చేసేవాడి యొక్క దృష్టి ఎలా ఉండాలో సుసూక్ష్మంగా వివరణ చేస్తున్నారు. అనేక మంది హోమాలు చేస్తారు, దానాలు చేస్తారు, అందరికీ ఒకే రకమైన ఫలితం కనిపించడం లేదు. ఏమిటి కారణం అంటే భావగ్రాహి జనార్దన, వాడి హృదయంలో ఉండే భక్తి భావాన్ని బట్టి వాడి ఫలితం వస్తుందండి అని ఒక సమన్వయం చెబుతూ ఉంటారు. కాలస్తు భావాఖ్య నదీ నియంత. భావ ప్రవాహాలనేటువంటి నదీ ప్రవాహాలను నిగ్రహించేటువంటి మహాశక్తి ఎవరంటే అది కాలం. సాధకుడైన వాడు తన భావాన్ని దాటిపోవాలి, తన కాలాన్ని కూడా దాటిపోవాలి. అప్పుడే వాడికి ధన్యత్వం. భావాన్ని దాటిపోవడం అంటే ఏమిటి? ఒక ధ్యానస్థితి కుదిరితే, ఇంకా అది ముదిరి కొంచెం సమాధి స్థితి దాకా వెళితే ఆ స్థితిలో వాడికి భావాలే లేవు. ఆ స్థితిలో వాడు భావాతిగత. అంతవరకు బాగానే ఉంది. మరి కాలాతికుడు ఎట్లా అవుతాడు? కాలాన్ని దాటిపోతాడు ఎట్లా అవుతాడు? ఎంత సమాధిలో ఉంటే మాత్రం వాడికి గడియారం ఉండదా? నువ్వు ఇప్పుడు సమాధిలో కూర్చున్నావు, ఇప్పుడు లేచావని చెప్పట్లేదా పక్కవాళ్ళు? వాడు కూడా ఇవాళ చాలాసేపు నాకు ధ్యానం కుదిరిందండి, ఇవాళ నాకు చాలాసేపు కుదరలేదు, కొద్దిసేపే కుదిరిందని నేను చెప్పట్లేదా? అంటే నిర్వికల్పమైనటువంటి సమాధిలో కూర్చున్నవాడు కూడా కాలానికి వశవర్తిగానే ఉంటున్నాడు. కాలాన్ని అతిక్రమించాలి. ఇది ఎట్లా అంటే కాలం అంటే ఎవడో అర్థం కావాలి. కాలం అనేది ఏది మూటగట్టుకునే వస్తువు కాదు. కాలం అనేది ఒక భావన, సన్నివేశాల యొక్క పౌర్వాపర్యాన్ని, ఇది వెనకాల జరిగింది, ఇది ముందు జరిగింది అనేటువంటి ఒక సీక్వెన్స్, ఒక వరసని మనస్సుకు తట్టింపజేసేది కాలం. దేన్ని బట్టి తట్టింపజేస్తోంది ఇది? నీకు మనసులో ఒక భావ పరంపర ఉంది. ఈ భావం తర్వాత ఈ భావం వచ్చింది. మట్టి ముద్ద స్థితి మొదటి స్థితి, అది ఒక కాలాన్ని ఆశ్రయించి ఉంది. ఆ తర్వాతి కాలంలో వచ్చింది కొండ పెంకు. కనుక ఈ వెనుక ముందులు అనేటువంటి భావాన్ని బట్టి కాలం వస్తోంది. కనుక కాలం కూడా ఒక భావమే. ఆలోచనలన్నీ కూడా సమసిపోయినప్పటికీ కూడా కాలం అనే భావం సమసిపోదు. అది సమసిపోవాలి. అది సమసిపోవాలంటే కాలం అనే దాని యొక్క అస్తిత్వం ఎంతవరకు సత్యమైంది అనే విషయం నీ మనస్సుకు పట్టాలి. అది మనస్సుకు పట్టాలి అంటే కాలం అనే దాన్ని మనం ఎలా కొలత వేస్తున్నాం? జాగ్రత్త కాలంలో ఒక కాలం ఉంది, స్వప్న సమయంలో మరొక కాలం ఉంది. ఈ రెండు కాలాలకి మార్పిడి జంత్రి ఏదైనా ఉందా? ఏ రకమైన మార్పిడి జంత్రి కనిపించట్లా. స్వప్నలోకంలో సుదీర్ఘమైన కాలం మనం వ్యవహరించటగా కనిపిస్తోంది. మెలకువ చూసుకుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతోంది. 2 నిమిషాలు 3 నిమిషాల యొక్క జాగ్రత్త కాలంలో సంవత్సరాల చరిత్ర నడిచిపోతోంది అక్కడ స్వప్నలోకంలో. కనుక అక్కడి భావమేమో అది అనేక సంవత్సరాలని చెబుతోంది, ఇక్కడి భావమేమో ఇది కొద్ది క్షణాలు అని చెబుతోంది. కనుక కాలం దేని మీద ఆధారపడింది? భావం మీద ఆధారపడింది. నువ్వేమనుకుంటున్నావు? నా ఆలోచనలో నాకు ప్రస్తుతం ఏమీ స్ఫురించడం లేదు కనుక నేను భావాలని దాటిపోయాను అనుకుంటున్నావు. నువ్వు భావాలని పూర్తిగా దాటిపోతే కాలాన్ని కూడా దాటిపోయి ఉండేవాడివే. అలా దాటిపోలా. నువ్వు దాటిపోయింది ఏమిటంటే నీకు మామూలుగా ప్రహతంగా వచ్చేటువంటి నిత్యాలోచన పరంపర ఏదైతే ఉందో దాంట్లోంచి దాటిపోయే తప్పితే మౌలిక భావనలోంచి దాటిపోలేదు. ఆ మౌలిక భావనలోంచి దాటిపోతే అప్పుడు నువ్వు కాలాన్ని కూడా దాటిన వాడిపోతావు. అలా కాలాన్ని కూడా దాటిపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళి నువ్వు ఏ సత్కర్మ చేసినా
ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ సాధన చేసినా కూడా అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది, అందరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా. అటువంటి స్థితిని అందుకో అని స్వామీజీ మనకి బోధ చేస్తున్నారు. వారి యొక్క బోధ ఫలంగా, వారి ఆశీస్సుగా మనకు అటువంటి స్థితి లభించుగాక. జయ గురుదత్త. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:48. తిథి చవితి ఉదయం 11:57 వరకు. నక్షత్రం మఖ పూర్తిగా ఉంది. వర్జం రాత్రి 7:08 నుంచి 8:56 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:20 నుంచి 5:04 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:54 ప్రారంభమై రేపటి ఉదయం 7:42 వరకు కొనసాగుతోంది. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం ఆదివారం, ధనుర్మాసంలో 15వ శుభదివసం. ఆదివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే లేవడం, స్నానం చేయడం, చన్నీటి స్నానం చేయడం. ఎందుకంటే ఆదివారం నాడు వేడినీటి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతోంది శాస్త్రం. అందుకని చన్నీటి స్నానం చేయడం, వీలైతే నదీ స్నానం చేయడం. సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం వేళ పాయసం నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవడం, నూనె పదార్థాలు తినకపోవడం, పొగలు నిద్రపోకపోవడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైన వాటి ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగనే 15వ శుభదివసం సందర్భంగా గోదాదేవి చెబుతోంది, నువ్వు ఇంకా నిద్రపోతున్నావమ్మా అని ఓ గోపికతో ఉంటుందన్నమాట. లేచిరా, భగవంతుడికి ఇష్టమైనట్టుగా తమ అహంకారాన్ని తొలగించుకుని భగవంతునిపై ఆసక్తితో పరిపూర్ణులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా భగవంతునికి ఇష్టమైనటువంటి కార్యాలన్నింటిలోనూ కూడా పూనుకున్నారు. ఆ విషయాలలో నువ్వు సమర్థురాలివే, కానీ నీ చతురపు మాటలు, పాటలు ఆ భగవంతుడిని కీర్తిస్తూ నువ్వు మా ముందు ఉంటావు అనుకుంటే ఇంకా నిద్ర లేవలేదు. తొందరగా లేచిరమ్మా. అవును, నువ్వు లేచి మేమంతా వచ్చామో లేదో లెక్క పెట్టుకో. కువలయాపీడం అనేటువంటి ఏనుగును సంహరించినటువంటి ఆ కృష్ణుడు ఆయన్ని కీర్తిస్తూ వ్రతాన్ని చేసేటువంటి ఆలయానికి వెళ్ళాలి. భగవంతుని విషయంలో ఆ సేవలో రుచి చూసినటువంటి వారు ఎవరైనా సరే, ఎదుటివారు చిన్నవారా, పెద్దవారా, గొప్పవారా, తక్కువవారా, పేదవారా అనే తారతమ్యాలు వేటిని చూడకుండా ఒకే విధంగా గౌరవిస్తారు అని గోపికను నిద్రలేపుతోంది నేటి ఆణిముత్యాలు. ఒక చిన్న గొడుగు పెద్ద వర్షాన్ని ఆపలేకపోయినా మనల్ని తడవకుండా కాపాడుతుంది. అలాగే ఒక గట్టి నమ్మకం కష్టకాలంలో పోరాడే శక్తినిస్తుంది.
నిస్పృహుండనగొచ్చు. ఇన్ని కోట్లు నాకేం సంతోషం ఉండదు. అది చూసి నేనేం మురిసిపోను. లోకంలో అందరూ నేను డబ్బున్నవాడిని అనొచ్చు, కానీ నాకు పరమ అసహ్యం వేస్తుంది చూసి. నిస్పృహుండనగొచ్చు, నేను చెప్పట్లా, తరిగొండ వేంగమాంబ గారు చెప్పిన మాట వెంకటాచల మహాత్మ్యంలో. నిస్పృహుండనగొచ్చు ఆజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. డబ్బు పోతే ఏడుస్తారు, కానీ నేను ఆ డబ్బు వెళ్ళిపోతుంటే సంతోషపడిపోతుంటాను. అమ్మయ్య అని ఆజ్ఞులైన జనులకు ఏవేవో సౌకర్యాలు, కళ్యాణ మంటపాలనండి, వైద్యశాలలనండి, విద్యాశాలలనండి, ఏవో ఒకటి ప్రజలకి పెట్టించండి అవన్నీ పంపించేస్తుంటాను తప్ప అందులో ఒక్క రూపాయి కాసు నేను అట్టి పెట్టుకోను. తత్పాపరూపమైనట్టి ధనము నాకు ఇష్టం ఉండదు. మరి ఏమండి మీరు ఆ డబ్బు తీసుకోక వడ్డీ ఎలా కడతారు? నా దగ్గర వద్దంటారు ఎలా అంటే, ఇలను ధర్మాత్ములైన వారిచ్చినట్టి పరమ ధార్మికుడైన వాడు ఉంటాడు. వాడికి ధర్మానుష్ఠానం అంటే మహాప్రీతి, ధర్మం అంటే అంత నమ్మకం. వాడు బయలుదేరుతాడు ఇంటి దగ్గర వెంకటాచలం వెడతానని. వాడు వెంకటాచలం వెడతానని బయలుదేరగానే నా ముఖం ఇంత అయిపోతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి స్వామివారి ముఖం కళలాడిపోతుంది, అంత ఆనందపడిపోతారని. వాళ్ళు అనుకుంటారట ఎవరో ధార్మికుడు బయలుదేరాడని. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నే కొంత గైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి వింతలేన చేయుచుండెదననుచు మచికను బలికే. ఆ ధర్మాత్ముడైన వాడు హుండీ దగ్గరికి వస్తాడు. వాడేం పెద్ద పెద్ద నోట్ల కట్టలు బంగారం ముద్దలు వాడేం వేయడు. వాడు ఏదో జాగ్రత్తగా పంచ మడతలో పెట్టుకున్నది ఏదో తీసి ఆ హుండీలో ఇలా వేస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? అది హుండీలో పడిపోకుండా ఎవరికీ కనపడకుండా చెయ్యి పెడతాను. పెట్టి ఆ పడుతున్న దాన్ని నేను పట్టుకుంటాను, అది తీసుకుంటాను. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనమునే కొంత కైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి ఆ తెచ్చి ఆ డబ్బు దాస్తా. ఆ డబ్బులోంచి కుబేరుడికి వడ్డీ కడతా, కొంత నా జేబులో ఖర్చులకి పెట్టుకుంటా. యుగధర్మం, ఆయన కూడా యుగధర్మం పాటిస్తూ ఉంటాడు. అందుకని నేను మీకు ఎన్నో చోట్ల చూపిస్తే ఆయన యుగధర్మం పాటించడం ఎంత గొప్పగా పాటిస్తాడో. కాబట్టి కొంత ధనతుకు వడ్డీకిచ్చి నేను వింతలీల చేయుచుండెదననుచు మచ్చికను బలికే. నేను వింతలీల చేస్తూ ఉంటాను లక్ష్మి, పాపాలు చేశారని చెప్పి చంపేను, అవకాశం ఇచ్చి మారమని చెప్తాను. ఏం సాధించావు పాపం చేసి? ఏం సుఖపడ్డావు? ఏం సంతోషపడ్డావు? ఏం రక్షింపబడ్డావు? నన్ను నమ్ముకున్నవాడు మాత్రం చెడిపోవడం అన్నమాట ఉండదు కదా. నేను కాపాడతాను కదా. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చన్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది కుచేలుడి భార్య భాగవతంలో. కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాడు పిలిచినా కూడా ఆపదముక్కల వాడై పరిగెత్తుకొచ్చి రక్షిస్తుంటే ఆయన ఎందు భక్తితో ప్రవర్తించినటువంటి వాడిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతాడు. ఆయన రక్ష ఉండగా నిన్ను ఏది పాడు చేస్తుంది? ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టి అవన్నీ పట్టుకు తిరుగుతావు చెప్పు? ఇప్పటికైనా మారు, జీవితంలో మారడం నేర్చుకో, నన్ను తెలుసుకో, నన్ను పట్టుకో అని వాడికి ఉపదేశం చేస్తాను. వాడి బుద్ధి మార్చడానికి ప్రయత్నిస్తాను, తల తీసేయను, తలలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ ఉండకపోతే వాడికి ఆ ఊరట ఎలా వస్తుంది? ఆ ఊరట కల్పించడం కోసం నేను ఇక్కడ కూర్చుంటున్నాను. కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలిబాధ తీర్చడానికి ఆయన వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి సర్వ సుఖములను అనుభవించవలసిన వాడు అంత కష్టపడి అలా నిలబడి అలాగే ఉండిపోయి నేనున్నాను అని కాపాడి ఎక్కడో ఎవడో పాపం చేసి ఆర్తి పొందినా సరే ఈసారికి నిన్ను కాపాడుతున్నాను, వద్దురా, నా మాట వినరా, అధర్మం జోలికి వెళ్ళకరా అని మనసు మార్చడం కోసమని వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి పద్మపీఠం మీద నిలబడిపోయాడు. అంత దయగలిగిన అవతారం ఎక్కడుంటుంది? అంతటి కారుణ్యమూర్తి ఎక్కడుంటాడు? అందుకే వెంకటేశ్వర అవతారంతో మిగిలిన అవతారాల్ని పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు అన్నారు. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, తర్వాత విలువిద్యలో గొప్పవాడు, వీరుడు, శుభశకునాలు అపశకునాలు తెలిసినవాడు, అద్భుతమైన శక్తి గలవాడైన ద్రోణాచార్యుడు గొప్ప ధనుస్సును ఎక్కిపెట్టి శత్రుసేనను తరిమికొట్టాడు. పాండవ సేనలోకి ప్రవేశించి అన్ని వైపుల నుండి కలిగిన అపశకునాలను చూశాడు. తన కుమారుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు: నాయనా, అర్జునుడు ఈరోజు జరిగే యుద్ధంలో తప్పకుండా గొప్పగా ప్రయత్నం చేస్తాడు. అతడు భీష్ముడిని సంహరించాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడు. ఇదిగో చూడు, నా బాణాలు అమ్ముల పొదలో నుంచి పైకి ఎగిరి పడుతున్నాయి. నా ధనస్సు అదురుతోంది. నా అస్త్రాలు స్వయంగానే ధనస్సులో కలుస్తున్నాయి. క్రూర కార్యం చేయాలనే సంకల్పం నా మనస్సులో కలుగుతుంది. అన్ని దిక్కుల్లోనూ ఉన్న పశుపక్షులు అశాంతంగా ఉండి భయంకరంగా అరుస్తున్నాయి. గ్రద్దలు కిందికి వచ్చి కౌరవ సైన్యంలో దాక్కుంటున్నాయి. సూర్యుడు కాంతి లేకుండా ఉన్నాడు. దిక్కులన్నీ అరుణవర్ణంతో నిండి ఉన్నాయి. భూమంతా పెద్దగా ధ్వని చేస్తుంది. ఎంతో బాధపడుతూ కదిలిపోతుంది. రాబందులు, గద్దలు, కొంగలు మాటిమాటికి అరుస్తున్నాయి. నక్కలు భయంకరమైన ఆపదను సూచిస్తూ సూర్యుడి వైపు చూసి అరుస్తున్నాయి. సూర్యమండలం నుంచి పెద్ద ఉల్కా పడింది. కబంధంతో కూడిన మండలం సూర్యుని చుట్టూ ఉంది. క్షత్రియ వీరులు నశిస్తారు అనే మహాభయాన్ని సూచిస్తూ చంద్రసూర్యుల చుట్టూ పెద్ద మండలాకారాలు ఏర్పడుతున్నాయి. ధృతరాష్ట్రుడి దేవాలయాల్లో ఉన్న దేవతామూర్తులు కదిలిపోతున్నాయి, నవ్వుతున్నాయి, ఆడుతున్నాయి, ఏడుస్తున్నాయి. గ్రహాలు సూర్యుడికి ఎడంవైపు నుంచి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. ఆయనకు అశుభం కలుగుతుందని సూచిస్తున్నాయి. చంద్రుడు ఇరువైపులా కోణాలు క్రిందికుండి ఉదయిస్తున్నాయి. రాజుల శరీరాలు కాంతిని కోల్పోతూ కనిపిస్తున్నాయి. దుర్యోధనుడి సైన్యంలో కవచాలు ధరించిన వీరులు కాంతిని కోల్పోయారు. ఉభయ పక్ష సేనల్లోనూ అంతటా పాంచజన్య శంఖధ్వని, గాంధీవధ్వని మాత్రమే వినిపిస్తుంది. దీనివల్ల అర్జునుడు యుద్ధభూమిలో ఉత్తమమైన అస్త్రాలను తీసుకొని ఇతర వీరులను వధిస్తాడు. భీష్మ పితామహుణ్ణి ఖచ్చితంగా సమీపిస్తాడని తెలుస్తుంది. ఇది సత్యం. భీష్మార్జునుల యుద్ధాన్ని తలుచుకుంటే నా శరీరం జలధరిస్తుంది, మనస్సు కృంగిపోతుంది. శిఖండి పాంచాలుడు, అతడు దుర్మార్గంగా ప్రవర్తించడంలో పాపబుద్ధి గలవాడు, రాటుదేలినటువంటి పాపబుద్ధి గలవాడు. అతన్ని ముందుంచుకొని అర్జునుడు తప్పకుండా భీష్ముని ఎదిరిస్తాడు. ద్రుపదపుత్రుడు అయిన శిఖండి అశుభమైన ధ్వజం గలవాడు. అతడి మీద భీష్ముడు ఎప్పటికీ బాణాన్ని ప్రయోగించడు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నా బుద్ధి కృంగిపోతుంది. అర్జునుడు భీష్ముడి మీదికి వెళ్ళాడు. ధర్మరాజు కోపం రావటం, భీష్మార్జునుల మధ్య యుద్ధం జరగటం, నేను నానా విధాలైన అస్త్రాలను ప్రయోగించటం అనే ఈ మూడింటి వల్ల ప్రజలకు తప్పకుండా అశుభం కలుగుతుంది. ఇది నిశ్చయం. అర్జునుడు గొప్ప యోధుడు. ఆ అర్జునుడు ఎదుటకు భీష్ముడిని పోకుండా చూడు. ఈ ఘోర సంగ్రామంలో ఈరోజు ఒక్కరోజే తప్పిస్తే భీష్ముడు బతుకుతాడు. ఎంత భయంకరమైన సంహారం జరుగుతుందో చూడు. పదునైన బాణాలు గొప్ప కవచాలను చీలుస్తున్నాయి. ధ్వజాగ్రాలు, తోమరాలు, ధనస్సులు ముక్కలైపోతున్నాయి. అర్జునుడి చేతిలో ప్రాసాయుధాలు, బంగారు కాంతితో ప్రకాశించే శక్త్యాయుధాలు, ఏనుగుల మీద ఉన్న పతాకాలు ముక్కలైపోతున్నాయి చూడు. ఆశ్రితులుగా ఉండే వ్యక్తులకు ఇది ప్రాణాలు రక్షించుకునే సమయం కాదు. ఇది నువ్వు స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని కీర్తి కోసం, విజయం కోసం భీష్ముడి వద్దకు వెళ్ళు. ఒక్క ధర్మరాజుతో మాత్రమే విప్రభక్తి, ఇంద్రియ నిగ్రహం, దానం, సదాచారం మొదలైన గుణాలు ఉన్నాయి. ఆ సద్గుణాల ఫలితంగానే ధర్మరాజుకు బలవంతులైన భీమార్జునులు, నకుల సహదేవులు వంటి తమ్ముళ్ళు లభించారు. అంతేకాదు, వాసుదేవశ్చ వార్ష్ణేయః యస్య నాతో వ్యవస్థితః. వృష్ణివంశీయుడైనటువంటి శ్రీకృష్ణుడు అతన్ని రక్షకుడై ఉన్నాడు, సహాయకుడై ఉన్నాడు.
తస్యైష మన్యుప్రభవః తస్యైష మన్యుప్రభవః ధార్తరాష్ట్రస్య దుర్మతేః ధార్తరాష్ట్రస్య దుర్మతేః తపోదగ్ధ శరీరస్య తపోదగ్ధ శరీరస్య కోపోదహతి భారతీం కోపోదహతి భారతీం. దుర్బుద్ధి అయినటువంటి ఈ దుర్యోధనుడి శరీరం ఆ భగవంతుడి తపస్సుతో దగ్ధమైపోయినట్టే లెక్క. ఇతడి సేనను ఆయన క్రోధాన్ని భస్మం చేసేస్తుంది. ఏష సందృశ్యతే పార్థః వాసుదేవ వ్యపాశ్రయః వాసుదేవ వ్యపాశ్రయః ధారయన్ సర్వసైన్యాని ధార్తరాష్ట్రాణి సర్వశః ధార్తరాష్ట్రాణి సర్వశః. ఈ పార్థుడు కృష్ణుడి ఆశ్రయం కలిగి ఉన్నాడు. కౌరవ సైన్యాలను అన్నిటినీ రకరకాలుగా చీల్చి పారేస్తూ కనిపిస్తున్నాడు. అర్జునుడి చేత కల్లోల పరచబడే ఈ సైన్యము పెద్దదైన తిమింగలంగల చేత కల్లోల పరచబడుతున్న సముద్రంలాగా కనిపిస్తుంది. సైన్యాల నోళ్ల నుంచి ఆహాకారాలు వినిపిస్తున్నాయి. నువ్వు దృష్టద్యుమ్నుడిని ఎదిరించు, నేను ధర్మరాజును ఎదిరిస్తాను. ధర్మరాజు యొక్క వ్యూహాలలో ప్రవేశించడం, సముద్రంలోకి ప్రవేశించడం అంత కష్టంగా ఉంటుంది. ధర్మరాజు వ్యూహం అంటే అంతది, లోపలికి వెళ్ళలేం. ఆ వ్యూహానికి అన్ని వైపులా అతిరథులు ఉన్నారు. ధర్మరాజును సాత్వికి, అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు, భీముడు, నకుల సహదేవులు అన్ని వైపులా ఉండి రక్షిస్తున్నారు. అభిమన్యుడి కృష్ణుడిలాగా నల్లని రంగు గలవాడు, అర్జునుడితో సమానుడు. అతడు పాండవ సేనను ముందు వెళుతున్నాడు కనుక ఉత్తమమైన అస్త్రాలను తీసుకో, మంచి ధనస్సును పట్టుకో. దృష్టద్యుమ్నుడు, భీములతో నువ్వు యుద్ధం చేయి. తన ప్రియమైన పుత్రుడు ఎంతో కాలం జీవించి ఉండాలని ఏ తండ్రి అయినా ఉంటాడు కదా. ఇప్పుడు నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటించు, ఈ కార్యాన్ని నిర్వహించు అని నేనే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ మహారణంలో భీష్ముడు పాండవ సైన్యాన్ని కాల్చివేస్తున్నాడు. ఈయన యముడితోనూ వరుడుతోనూ సమానమైనవాడు అని ద్రోణుడు అశ్వత్థామను ఆజ్ఞాపించాడు. తర్వాత ద్రోణుడు తన రథంలో ముందుకు వెళ్ళి ధర్మరాజును ఎదిరించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 113వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, భగదత్తుడు, కృపుడు మొదలైన నీ సేనలోని యోధులందరూ కలిసి భీముడిపైకి దాడి చేశారు. అప్పుడు అనేక దేశాల నుంచి వచ్చిన విశాలమైన సేన కూడా వారితో ఉంది. వీరందరూ కలిసి భీష్ముడిని రక్షించాలని కోరుకుంటూ యుద్ధం చేశారు. కృతవర్మ 3 బాణాలను ప్రయోగించాడు. కృపాచార్యుడు 9 బాణాలను ప్రయోగించాడు. వారు భీముణ్ణి బాధించారు. చిత్రసేనుడు, వికర్ణుడు, భగదత్తుడు 10 బాణాలతో భీముణ్ణి కొట్టారు. సైంధవుడు 3 బాణాలతోనూ, బిందాను విందులు ఒక్కొక్కరు 5 బాణాలతోనూ, దుర్మర్షణుడు 20 బాణాలతోనూ భీముణ్ణి కొట్టి బాధించారు. అప్పుడు భీముడు ఆ రాజులంతా మహారథులైనటువంటి నీ పుత్రులను, ముఖ్యమైన వీరులను ఒంటరిగా ఎదురించాడు. విడివిడిగా బాణాలు ప్రయోగిస్తూ అందరినీ గాయపరిచాడు. జగత్తుడి గుర్రాలను, అతడి సారథిని కూడా చంపేశాడు. అప్పుడు సైంధవుడు వేగంగా రథం మీద నుండి కిందికి దూకి పదునైన బాణాలను భీముడి మీద ప్రయోగించాడు. భీముడు 2 బాణాలను ప్రయోగించి సైంధవుడి ధనస్సును మధ్యకు విరిచేశాడు. అలా అతడి రథము, ధనస్సు ధ్వంసమైపోయాయి. గుర్రాలు నేలకూలి మరణించాయి. సారథి చనిపోయాడు. సైంధవుడు పరిగెత్తి చిత్రసేనుడు రథాన్ని ఎక్కాడు. అలా భీముడి మహారథులను బాణాలతో గాయపరిచాడు. సమస్త సైనికులు చూస్తూ ఉండగా సైంధవుణ్ణి రథం లేని వాడిగా చేయటం అనేది ఒక సైంధవుడికి చాలా పెద్ద వీరుడు. రథమే లేకుండా చేశాడు. ఎక్కడానికి లేకోకుండా చేశాడు. ఎక్కడానికి వెళితే దాన్ని కొట్టి వేసేస్తున్నాడు, ఇరిగేస్తున్నాడు. పరిగెత్తుతున్నాడు సైంధవుడు, ఎక్కడ ఖాళీ ఉందా అని. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ సమయంలో కౌరవ యోధులు త్వరగా భీముడిపైకి ఆయుధాలను ప్రయోగించారు. లేకపోతే సైంధవుడు పోతాడు. ఇప్పుడు భీముడిని తీవ్రంగా బాధించారు. భీముడు వారిలో ప్రతి ఒక్కరిని 5 బాణాలతో కొట్టాడు. శల్యుడు తేరుకొని 9 బాణాలను ప్రయోగించి భీముడిని కొట్టాడు. భీముడు సారథి అయిన విశోకుణ్ణి చూసి కోపించాడు. ఒక బాణం ప్రయోగించి ఆ సారథి కొట్టి గాయపరిచాడు. శల్యుడి 2 చేతుల మీద, రొమ్ము మీద 3 బాణాలను ప్రయోగించి బాధించాడు. తర్వాత భగదత్తుడు, కృతవర్మ మొదలైన ఇతర వీరులు ఒక్కొక్కరిపైన 3 బాణాలు ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. అప్పుడు ధనుర్విద్యలో గొప్పవారైన వారందరూ ఒక్కసారిగా ఎదిరించి 3 బాణాలతో భీముడి కొట్టారు. శత్రువులు అలా అన్ని బాణాలను వేసిన భీముడు చలించలేదు, బాధపడలేదు. పాండవులలోని మహారథుడు భీముడు. ఆ భీముడు తర్వాత తీక్షణమైన బాణాలు ప్రయోగించి కృతవర్మ ధనస్సును బాణంతో సహా ముక్కలు చేశాడు. అప్పుడు కృతవర్మ ఇంకొక ధనస్సును తీసుకున్నాడు. భీముడు 2 కనుబొమ్మల మధ్యలో గుచ్చుకొనేలాగా బాణం ప్రయోగించాడు. భీముడు ఆ బాణాల దెబ్బ తట్టుకొని ఎలాంటి బాధ లేకుండా యుద్ధభూమిలో సంచరించాడు. అలాగే కౌరవ పక్షంలోని మహారథులు కూడా ఏమాత్రము కలత చెందలేదు. వేల కొద్ది బాణాలను భీముడి మీద ప్రయోగించారు. అప్పుడు వాయుసుతుడైన భీముడు 1 బాణంతో తోమరాన్ని ముక్కలు చేశాడు. 3 బాణాలతో పట్టిశం అనే ఆయుధాన్ని ఖండించాడు. 9 బాణాలతో శతఘ్నిని భేదించాడు. శల్యుడి బాణాలను ముక్కలు చేశాడు. భగదత్తుడి శక్తిని ధ్వంసం చేశాడు. అలా యుద్ధం చేస్తూ ఆనందించాడు. ఇతరుల బాణాలను తన బాణాలతో ఒక్కొక్క దాన్ని 3 ముక్కలు చేశాడు. ఇలా భీముడు శత్రువుల అస్త్రాలు శస్త్రాలను నాశనం చేశాడు. ఇంతలో అక్కడికి రథం మీద అర్జునుడు వచ్చాడు. భీమార్జునుడు ఒకచోట కలుసుకున్నారు. వారిని చూసి, మీ సైన్యంలోని మహారథులు గెలుపు మీద ఆశను విడిచిపెట్టారు. ఎందుకంటే ఇంకిద్దరు కలిశారు కదా. ఇక అర్జునుడు నీ పక్షంలోని మహారథుల మీద విజృంభించాడు. భీష్ముడిని వధించాలని కోరుకుంటూ మళ్ళీ శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధం చేశాడు. భీముడికి సహాయం చెయ్యాలని భీముడిని ఎదిరించిన వారందరిపై అర్జునుడు బాణాలను ప్రయోగించాడు. అప్పుడు దుర్యోధనుడు భీమార్జునులను వధించాలని నిర్ణయించుకున్నాడు. సుశర్మ ఇలా ప్రేరేపించాడు. ఓ సుశర్మ, నువ్వు నీ సైన్యాలతో కలిసి త్వరగా వెళ్ళు, భీమార్జునులను జయించు అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని సుశర్మ ముందుకు కదిలాడు. అనేక వేల రథాలతో భీమార్జునుల వైపుకు వేగంగా వెళ్ళాడు. అన్ని వైపుల నుండి భీమార్జునులను చుట్టుముట్టాడు. అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 114 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, శల్యుడి యుద్ధంలో విజయాన్ని కోరుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. శల్యుడిపైన అర్జునుడు పదునైన బాణాలను ప్రయోగించాడు. తర్వాత అర్జునుడు సుశర్మను, కృపాచార్యుణ్ణి 3 బాణాలతో కొట్టాడు. భగదత్తుణ్ణి, సైంధవుణ్ణి, చిత్రసేనుణ్ణి, వికర్ణుణ్ణి, కృతవర్మను, దుర్మర్షునుణ్ణి, విందానువిందలను ఒక్కొక్కరిని 3 బాణాలతో పీడించాడు. నీ సేనను ఎక్కువగా బాధించాడు. ఇంతలో సైంధవుడు అర్జునుడిపైకి వచ్చి బాణాలను ప్రయోగించాడు. చిత్రసేనుడు రథం మీద ఉండి భీముడిపైకి బాణాలను ప్రయోగించాడు. శల్యుడు, కృపాచార్యుడు అర్జునుని కొట్టారు. నీ పుత్రులైన చిత్రసేనుడు మొదలైన వారు 5 బాణాలను ప్రయోగించి భీమార్జునును గాయపరిచారు. అప్పుడు భీమార్జునుడు వారినందరినీ ఎదిరించి త్రిగర్తల మహాసైన్యాన్ని బాగా పీడించారు. సుశర్మ 9 బాణాలతో అర్జునుని కొట్టాడు. అప్పుడే ఇతర రథికులందరూ కూడా భీమార్జునులపై పదునైన బాణాలను ప్రయోగించారు. భీమార్జునుడు వారితో ఆటలాడినంత తేలిగ్గా యుద్ధం చేశారు. ఆవుల మధ్యలో మాంసం తినాలనే కోపంతో విజృంభించే 2 సింహాలు తిరుగుతున్నట్లుగా భీమార్జునులు కౌరవ మహారథుల మధ్యలో సంచరించారు. శూరుల ధనుస్సులను విరిచేశారు. బాణాలను ముక్కలు చేశారు.
వేల కొద్దిగా సైనికులు శిరస్సులను ఖండించారు. అనేక రథాలు ముక్కలు చేశారు. అప్పుడు వందల కొద్ది గుర్రాలు మరణించాయి. గజయోధులతో పాటుగా ఏనుగులు నేలకూలాయి. అక్కడక్కడ రతికులు, గుర్రపు రౌతులు కూడా బాగా దెబ్బలు తిన్నారు. భీమార్జునుల శౌర్యానికి అందరూ వణికిపోయారు. ఆ భీమార్జునుల పరాక్రమ విజృంభణ చూసి నీ పుత్రుడైన దుర్యోధనుడు కలత చెందాడు. ఎప్పుడూ భీమార్జునులు చేరుకోకుండా చేస్తూ ఉండ్రి, ఎవరో ఒకరి మీద ఒకరు పడుతూ ఉండ్రి, అందుకని చేరేవారు కష్టం. కానీ సడన్గా చేరారు. భీష్ముని రథం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కృపాచార్యుడు, కృతవర్మ, సైంధవుడు, అవంతి దేశీయులైన విందానువిందులు మాత్రమే యుద్ధరంగాన్ని విడిచిపెట్టలేదు, యుద్ధం చేస్తూ ఉన్నారు. భీమార్జునులు మాత్రం రణరంగం నుంచి కౌరవ సేనను తరిమి కొట్టారు. తర్వాత చాలామంది రాజులు కలిసి వచ్చారు. కోట్ల కొద్ది బాణాలను అర్జునుడి రథం మీదకు ప్రయోగించారు. అప్పుడు భీమార్జునుడు తమ బాణ సమూహంతో వాటిని అడ్డుకొన్నారు. అర్జునుడు విజృంభించి వారందరినీ బాణాలతో చంపేశాడు. అందుకు శల్యుడు ఎంతో కోపించి పదునైన బాణాలతో అర్జునుడి గుండెల్లో కొట్టాడు. అర్జునుడు తేరుకొని తన బాణాలతో శల్యుడి ధనస్సును ముక్కలు చేశాడు. వారిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. ఆ సమయంలోనే దుర్యోధనుడి ఆజ్ఞ పాటిస్తూ ద్రోణ, జయచ్చేనుడు ఇద్దరూ భీమార్జునుడు ఉన్న చోటికి వచ్చారు. అప్పుడు భీమార్జునులు ఎట్లయినా కానీ విడదీయాలని చూశారు. విడదీస్తే కొంచెం బలం తగ్గుతుంది కదా. అప్పుడు భీమార్జునుడు కౌరవ సేనను తీవ్రంగా నాశనం చేస్తున్నారు. మగధరాజు అయిన జయచ్చేనుడు భీముణ్ణి ఎదిరించి 8 బాణాలను ప్రయోగించాడు. భీముడు ఆ జయచ్చేనుడిపై 10 బాణాలను ప్రయోగించాడు. మళ్ళీ వేగంగా 5 బాణాలను ప్రయోగించి బాధించాడు. ఒక బాణం ప్రయోగించి జయచ్చేనుడి సారథిని సంహరించాడు. అప్పుడు జయచ్చేనుడి గుర్రాలకు దిక్కుతోచలేదు. అవి తమను నడిపే సారథి లేకపోవటంతో ఎంతో కలత చెందాయి. అన్ని వైపులకు పరిగెత్తాయి. సకల సైన్యాలు చూస్తూ ఉండగా అలా జయచ్చేనుడు యుద్ధభూమిని విడిచి వెళ్ళాడు. ఇంతలో ద్రోణుడు ఈ అవకాశం చూసుకొని భీముడిపైకి 64 పదునైన బాణాలను ప్రయోగించాడు. అప్పుడు భీముడు ద్రోణాచార్యుడిపై 65 బాణాలను ప్రయోగించి బాధించాడు. ఇంతలో అర్జునుడు సుశర్మను అనేక బాణాలతో కొట్టాడు. ఈ సుశర్మ ఎక్కడ చాలా గట్టిగా ఉన్నాడు. అతడి సైన్యాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇలా భీకర యుద్ధంలో తమ సైన్యం సర్వనాశనం కావటాన్ని చూసి భీష్ముడు, దుర్యోధనుడు, బృహద్బలుడు కోపించారు. వేగంగా భీమార్జునుల వైపుకు వెళ్ళి దాడి చేశారు. అప్పుడు పాండవులు, దుష్టద్యుమ్నుడు కలిసి యముడిలాగా ఉన్న భీష్ముడి వైపు అప్పుడు దూకారు. శిఖండి ఏమాత్రమూ భీష్ముడికి భయపడక సంతోషంతో ఇప్పుడు ఆయన పైకి దాడి చేశాడు. ధర్మరాజు మొదలైన పాండవులు సృంజయ వీరులతో కలిసి శిఖండిని ముందుంచుకొని భీష్ముడితో యుద్ధం చేశారు. అలాగే వాళ్ళందరూ భీష్ముడిని ముందుంచుకొని పాండవుల్ని ఎదిరించారు. అక్కడ యుద్ధం అనే జూదం ప్రారంభమైంది. ఇందులో భీష్ముడు పందెం పావయ్యాడు. నీ పుత్రులు జయాన్ని కోరుకుంటూ ఆయన్ని ఉపయోగించుకుంటున్నారు. పాండవులు తమ జయాన్ని కోరుకుంటూ ఆ పావును పడగొట్టాలని విజృంభించారు. అలా జయానికో లేదా అపజయానికో అక్కడ రణజూదం జరిగింది. దుష్టద్యుమ్నుడు భయపడకండి అని తన సైన్యాలను ఉత్సాహపరిచాయి భీష్ముడి మీదకు పంపించాడు. ఆ సేనాపతి మాటలు విని పాండవ సైన్యం ప్రాణాలను లెక్క చేయలేదు. భీష్ముడు ఎదిరించడానికి ముందుకు దూకింది. అప్పుడు భీష్ముడు వారిని ఎదుర్కొన్నాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 115వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు. సంజయ, 10వ రోజు ముఖ్యమైనది. ఆ 10వ రోజున మహాపరాక్రమం గల భీష్ముడు పాండవ సేనతో ఎలా యుద్ధం చేశాడు, వారిని ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన యుద్ధానికి అలంకారంగా ఉంటాడు కదా, ఆయన చేసిన మహాయుద్ధం గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.